జమ్మూ కాశ్మీర్లో జరిగిన విధ్వంసకాండను ఖండిస్తూ సదాశివపేటలో శ్రీ మాణిక్ ప్రభు మందిరం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ వద్ద కాల్పులలో వీరమరణం పొందిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం పురవీధుల గుండా నినాదాలు ఇచ్చేస్తూ జాతీయ రహదారి వద్ద ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హిందువులు, వ్యాపారస్తులు, పట్టణవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. संघर्ष करो, हम तुम्हारे साथ हैं। मोदी जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। मोदी जी संघर्ष करो, हम तुम्हारे साथ। अरे दिल में भक्ति है बस, सब कुछ धर्म धर्म में भक्ति रहना. 3 రోజులుగా నిరసన తెలుపుతున్నాము. ఒక రోజు నల్ల బ్యాచ్లు ధరించి సాయంత్రం కాగడాల ప్రదర్శన చేసుకుంటూ నిరసన తెలిపినాము. రెండో రోజు మొత్తం వివిధ మందిరాలకు సంబంధించిన హిందూ సంఘాలు కానీ మందిర సంఘాలు అందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే చర్య తీసుకుంటారో దానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ సదాశివపేట్ మండలం అదేవిధంగా పట్టణానికి సంబంధించి వివిధ హిందూ సంఘాలు అందరం కలిసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల హిందువులు అందరూ వచ్చారు. రానున్న తరుణం లోపల ఎవరైనా సరే హిందువులపైన దాడి చేస్తే మాత్రం ఊపునెల్లి లేదు. ఇలా నిరసనలు కాదు, దాడికి ప్రతి దాడి ఉంటుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. మొన్న కాశ్మీర్ జరిగిన ఇష్యూ పైన అందరు రగిలిపోతారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు ఎదురు చూస్తారు. ఈ దేశం లోపల ఈ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి. ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువుల జనాభా తగ్గించాలి. ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలనే ఒక ఆలోచనతోటి, ఒక పకడ్బందీ ప్లాన్ ఎజెండా తోటి జిహాదు శక్తులు ఎక్కడ చూసినా కానీ ఏ దాడి జరిగినా ఈ దేశం లోపల జిహాదు శక్తులు ఉంటున్నారు అన్న హిందువులు మాత్రం చనిపోతున్నారు. హిందువులు మాత్రమే చనిపోతున్నారు అంటే వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు మన హిందువులను చంపాలి, హిందూ వ్యవస్థ నాశనం చేయాలి, ఇది జిహాద్ రాజ్యం చేయాలని ఒకే ఆలోచనతో జరుగుతుంది. కాబట్టి హిందువులందరినీ ఆలోచించాలి. మొన్న జరిగిన సంఘటన ఎంత దారుణం అంటే ఈయన హిందువా లేడా అని బట్టలు ఇప్పి చూడడం జరిగింది. అక్కడ తల్లి మొత్తుకుంటున్నది, ఏడుస్తున్నది, చంపకండి చంపకండి అని చెప్తుంది. ఒక చిన్న పాప ఏడుస్తున్నది, మా నాన్నని చంపకండి మా నాన్నని చంపకండి అని చెప్పేసి అయినా వాళ్ళు చంపుతూ హేళన చేస్తూ నవ్వుతూ మీరు ఏం చేస్తారో చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.